నమస్తే, నేను మీ హరిత. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఎలా? లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల అది సాధ్యమా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరికి చాలా 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 అవసరం. దాన్ని ఎలా పెంచుకోవాలి? మంచి టెక్నిక్ ఉందండి. ఓకే, సో దాని గురించి మనం డిస్కస్ చేసే ముందు అసలు ఆత్మవిశ్వాసం అంటే ఆత్మ అంటేనే తెలుసుకున్నాం. ఆత్మ అంటే ఎవరు మేడం? సోల్. అంటే ఇంగ్లీష్ లో సోల్ అంటారు. మనమే ఆత్మస్వరూపులం మేడం. నేను ఆత్మస్వరూపుణ్ణి, నాది ఈ శరీరం. ఎవరికైతే ఆ కాన్సెప్ట్ బాగా అర్థమైతే వారికి విపరీతంగా ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది మేడం. అయితే ఎలా పెంచుకోవచ్చు అంటే ద బెస్ట్ ఎక్సర్సైజ్ మిర్రర్ ఎక్సర్సైజ్ అని చెప్తాను. అంటే అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి మేడం. మిర్రర్ లో ఏదైనా కోరికలు ఉండి డబ్బులు ఫాస్ట్ గా మనం ఆకర్షించాలి. ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది దాంట్లో. అద్దం దర్పణం అందుకోసం అంటారు. మీరు ఎలా ఉన్నారో అలా కనపడుతుంది. సో దాంతో పాటు మనకు చాలా మందికి ఎందుకు రిజల్ట్స్ రావంటే వాళ్ళు సెల్ఫ్ లో ఉన్నెస్ తగ్గించుకొని వాళ్ళు హేట్ చేసుకుంటారు. జెలసీ అంటే జెలసీ కాకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే షేమ్ఫుల్ గా ఫీల్ అవుతుంటారు. నా జీవితం బాగాలేదు అనుకుంటారు. నేనేమంటారంటే సెల్ఫ్ లో ఉండాలి. ఓకే, సెల్ఫ్ లవ్ ఎంత ఎక్కువ పెరిగితే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అంత పెరుగుతుంది మేడం. అడుగుతారు ఎలా పెంచుకోవచ్చు సెల్ఫ్ లవ్ అని అంటారు. అయితే నేనేమంటాను, ఫస్ట్ మీరు ఒక అర్థం తీసుకోండి. సో ఎలాంటి అర్థమైనా సరే చూడండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత మిమ్మల్ని అప్రిషియేషన్ చేసుకోండి. అంటే మీరు చేసినటువంటి ఇప్పటివరకు మీరు ఏ ప్రొఫెషన్ కావచ్చు, ప్యాషన్ అనే కావచ్చు. సో ప్రొఫెషనల్ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నా కూడా వాటికి మీరు అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి. సరే ఒక డాక్టర్ ఉన్నారు, ఏం చెప్పుకోవచ్చు? ఫస్ట్ దానికంటే ముందుగా మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే స్వామి వివేకానంద ఏమంటారంటే ఏ రోజైతే మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోలేదో ఆ రోజు ద గ్రేట్ పర్సన్ తో మీరు కమ్యూనికేషన్ చేసుకున్నట్టే లెక్క అంటారు. అయితే మీతో మీరు ఎలా కమ్యూనికేషన్ చేసుకోవాలి? ఫస్ట్ మీరు తీసుకుని హాయ్ విశ్వం విజయ్ హవారి అంటే మీ పేరు పెట్టుకొని మీతో మీరు మాట్లాడుకోవాలి. సెలబ్రిటీస్ మన రజనీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూ చూసే వాళ్ళు వింతగా చూస్తారే, మనం పట్టించుకోవద్దు మేడం. అంటే మనం ఓన్ లో చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు, అందరి ముందు చేయాల్సిన అవసరం లేదు. మన ఓన్ మనం చేసుకుంటే తెలియదు. చూడండి, మన టాలెంట్ కానీ మనకి ఇవన్నీ వేరే వాళ్ళకి చెప్పాలని అని చూపించాలని కాదు, మనతో మనం ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం దానికోసం నేను చెప్పేది ఇక్కడ. సో మనం మిర్రర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అప్రిషియేషన్ ఇవ్వాలి. అంటే సో విజయ్ యువర్ సో గ్రేట్, యువర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్స్, ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఇస్తున్నాం. సో ఇట్లా మీరు ఏ ప్రొఫెషన్ లేదా ప్యాషన్ అయితే ఉందో ఆ ప్యాషన్ సంబంధించిన క్వాలిటీస్ మనం చెప్పుకోవాలి. ముందు మనకు మనం నచ్చాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే యూఆర్ పెట్టుకొని చెప్పుకోవాలి. డాక్టర్ అనుకోవచ్చు, యూఆర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్, ఎంతో మందికి హీలింగ్ చేస్తున్నావు, ఎంతో మందిని సేవ్ చేస్తున్నావు. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ చెప్పుకోవచ్చు ఏమని, యూఆర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్, ఎంతో మందికి లేదా సేవ్ చేస్తున్నా కాకుండా ప్రాజెక్ట్స్ ఏదైతే మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏదో ఆ ప్రాజెక్ట్ నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఆర్గనైజేషన్ కు మంచి బెనిఫిట్స్ తీసుకొస్తున్నావు. అంటే ఒక టీచర్ అనుకోవచ్చు, ఏంటి కొన్ని వందల మందికి వేల మందికి టీచింగ్స్ అంటే లెసన్స్ నేర్పించడం వల్ల వాళ్ళ జీవితాలను నువ్వు మారుస్తున్నావు. అంటే ఏదైతే నేను ఏమంటాను, ఏదైతే మనం ప్రేమిస్తామో, ఓకే, ఏదైతే మనం ఇష్టపడతామో దాన్ని చేయాలి మేడం. హరిత గారు, ఏదైతే మనం చేస్తుంటామో హరిత గారు దాన్ని మనం ప్రేమించాలి లేదా ఇష్టపడాలి. సో నేను ఎందుకు అంటున్నా అంటే ఇది ఒకవేళ ప్రేమ మనం దేనేది ప్రేమించాలి ఇష్టపడ మనసు అక్కడే ఉంటుంది, లేదనుకోండి మనసు తప్పించుకుంటాం. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ప్రతి టీచర్ కూడా అనుకోవచ్చు, నేను ఇంతమంది స్టూడెంట్స్ నేను లెసన్ నేర్పించాను, ఎక్కువ మందికి మనీ సంపాదించాలనుకుంటారు. మనీ ఎట్లా వస్తుందని చెప్పండి, ఏదైతే మీరు రంగం ఎంచుకున్నారో, ఇటు డాక్టర్స్ అయినా కావచ్చు, ఇంజనీర్స్ అయినా కావచ్చు, టీచర్ అయినా కావచ్చు, ఒక బిజినెస్ పర్సన్ అయినా కావచ్చు. అనుకోవచ్చు బిజినెస్ పర్సన్ ఏమనుకోవచ్చు, నేను ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ నేను సృష్టిస్తున్నాను అని మీ గురించి మీరు సో ప్రౌడ్ గా చెప్పుకోవాలి. ఐఎమ్ డూయింగ్ దిస్ మెనీ పీపుల్స్ కి అంటే హెల్ప్ చేస్తున్నాను అని చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే యూఆర్ సో హెల్త్, నువ్వు చాలా బాగున్నావు, యూఆర్ సో గ్రేట్, యూఆర్ సో హ్యాండ్సమ్ అంటే మనకు మనమే అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి. సో బ్యూటిఫుల్ అని చెప్పుకుంటే మనం ఏమవుతుందంటే మనకు తెలియని ఒక ధైర్యం అనేది వస్తుంది మేడం. ఇలా కొన్నిసార్లు చెప్పుకున్న తర్వాత యూఆర్ హెల్తీ, యూ హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్స్, యూఆర్ వెల్తీ, యూఆర్ రిచ్ పర్సన్, అట్లా మీరు మిర్రర్ లో ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకుని చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేసుకోవాలి, ఇప్పుడు రైట్ హ్యాండ్ ఉంది కదా మేడం, రైట్ హ్యాండ్, ఈ రైట్ హ్యాండ్ తీసుకొచ్చి హార్ట్ బీట్ చేసి ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేసుకొని ఐఆమ్ హెల్తీ, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఐఆమ్ వెల్తీ, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. సో ఇట్లా అయిన తర్వాత పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోవాలి. సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, అసలు చదవట్లేదు, ఏమని కూడా ఐ హావ్ ఎక్సలెంట్ మెమరీ పవర్ అనుకోవచ్చు. మీకు బిజినెస్ లో చేస్తున్నారు, సక్సెస్ అవ్వట్లేదు, ఐఎమ్ ఏ గ్రేట్ బిజినెస్ పర్సన్, ఐఎమ్ అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ క్లయింట్స్. ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించాలి, నెగటివ్నెస్ అసలు రాకూడదు. అలా పాజిటివ్ గా ప్రతిసారి మీరు చెప్పుకుంటూ ఉన్నాడు, నాకు చాలా ఈజీగా క్లయింట్స్ ఆకర్షించబడుతున్నారు, నేను ఈజీగా మనీ సంపాదిస్తున్నాను, నేను ఊహించిన కదా మనీ వస్తుందని చెప్పుకోవాలి. ఐస్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes అలా మీకు మీరే చెప్పుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఐస్ ఓపెన్ చేసినప్పుడు మిర్రర్ లో మళ్ళీ మీరు చూసుకోవాలి. ఐ కాంటాక్ట్ పెట్టుకుని బ్యూటిఫుల్ స్మైల్ చేయాలండి. స్మైల్ ఎప్పుడైతే మనం స్మైల్ చేస్తామో మన ఎనర్జీ లెవెల్ పెరిగిపోతుంది మేడం. ఏ టైంలో చేయమంటారు? మీ ఇష్టం, ఏ టైం అయినా చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ టైంలో చేస్తామంటే ఎలా మన ఆఫీస్కి వెళ్తుంటారు కాబట్టి ఆ టైంలో చెప్పుకుంటే ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ మీరు బయటకు వచ్చండి.
దీన్ని చేయడం వల్ల ఏమవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంటే మీ యందు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే ఏ వ్యక్తికి అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో రాణిస్తాడు మేడం. ఒక విద్యార్థి ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి వెళ్ళాడు, స్టడీస్ లో మంచి మార్క్స్ వచ్చి నెంబర్ 1 అవుతాం. ఒక బిజినెస్ పర్సన్ నేర్చుకుని వెళ్ళాడు, మీరు ఎక్సర్సైజ్ చేసి బయటకు వెళ్తారు. ఎలా మనం మిర్రర్లో చూస్తున్నాం కదా, మనం మిర్రర్లో మార్నింగ్ టైం మనం చూసేటప్పుడు కూడా మనం అఫర్మేషన్ చెప్పుకోవచ్చు. ఏదైతే మనం అఫర్మేషన్స్ ఉంటాయి కదా, పాజిటివ్ అఫర్మేషన్స్, అవన్నీ కూడా మైండ్ లో రిపీట్ చేసి కనుక బయటికి వెళ్ళగలిగితే ఆ ప్రోగ్రామింగ్ ఏమంటారంటే ప్రతిది కూడా ప్రోగ్రామ్ మీద ఆధారపడాలంటే మనలో ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో అదే ఎగ్జిక్యూషన్ అవుతుంటుంది. నేను వీక్ అనే ఒక ప్రోగ్రామింగ్ ఉంటే వారి జీవితం నిజంగానే వీక్ అవుతుంది. నేను ఏదైనా సరే సాధించగలను, నాలో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని బలంగా నమ్మితే జరుగుతాయి. లేదనుకోండి హరిత గారు, అవి జరగవు. అంటే ఇలాంటి టెక్నిక్స్ వల్ల చేంజెస్ వస్తాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా మీ స్టూడెంట్స్ లో ఎలాంటి చేంజెస్ మీరు తీసుకురాగలిగారు? ఎంతో మంది అండి నా దగ్గరికి అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే వచ్చారో వారు చేయడం వల్ల జాబ్స్ అనేది రావడం జరిగింది. ఎంతో మందికి డెప్స్ ఉండే ఎట్లా క్లియర్ చేయాలో అర్థం కాకపోయినా సింపుల్ టిప్స్ చెప్పడం జరిగింది. వాళ్ళ వల్ల డెప్స్ క్లియర్, వాళ్ళ బైట్స్ ఏమన్నా మాకు చూపిస్తారా? వాళ్ళు మాట్లాడిన మాటలు సక్సెస్ చాలా ఉంటాయి మేడం. ప్రతి దాంట్లో కూడా మేము ప్రతి వీడియోలో కూడా లాస్ట్ లో చూస్తుంటారు. ఓకే, లాస్ట్ లో ఫీడ్బ్యాక్స్ కూడా ఉంటాయి మేడం. అంటే మా క్లాస్ దానికోసం మేము డెమో క్లాస్ కూడా కనెక్ట్ చేస్తాం. నేను ఏమంటానంటే యాజ్ సైన్స్ స్టూడెంట్ నేను చెప్పేది ఒకటే, ఇందులో సైన్స్ ఉంటుందని నమ్మమని చెప్తున్నాను. సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ పద్ధతి ద్వారా మేము చెప్పడం ఉంటుంది మేడం. అంటే ఏదో చెప్పడం కాదు, చెప్పింది చేసి వారికి రిజల్ట్స్ ఎలా వచ్చాయో కూడా చూపించడం ఉంటుంది. సో రిలేషన్షిప్స్ ఎలా బెటర్ చేసుకున్నా చాలా మంది ఉన్నారు. కెరీర్ కి సంబంధించినటువంటి మంచి జాబ్ కావచ్చు, బిజినెస్ లో గ్రోత్ కావచ్చు, అనుకున్న విషయం అనుకున్నట్టు జరగడం కావచ్చు, అన్నీ ఉంటాయి. బట్ ఓన్లీ ఒకటే అండి, రెండు సార్, లోపల ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో తీసేయమని చెప్తారు ఫస్ట్. ఎందుకంటే క్లాస్ లో ఆ బ్లాక్స్ పెట్టుకుని వస్తే క్లాస్ అర్థం కాదు. ఫస్ట్ ఆయన నీకు తీసేయమని చెప్తా, ఇలా తీసేయాలి కూడా నేర్పిస్తాను వారికి. ఆ మనీ బ్లాక్స్ అన్ని తీసేసి లోపల కనుక వారి జీవితంలో ఏదైతే సక్సెస్ అవ్వాలనుకున్నారో ఆ సక్సెస్ సంబంధించిన ప్రోగ్రామింగ్ కనుక చేసుకున్నట్టయింది అనుకోండి, చాలా క్లారిటీగా వారికి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. దానికోసం ఏం చేస్తాం, ఎవ్రీ వీక్ ఒక ఫ్రీ డెమో క్లాస్ పెడుతున్నాం మేడం. ఎందుకు ఫ్రీ డెమో క్లాస్ అంటే దాంట్లో ఏం చెప్తారు డెమో క్లాస్ లో? డెమో క్లాస్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతారు, లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అవ్వాలంటే ఏమి చేయాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం. అందులో వాళ్ళకి నచ్చితే మీరు చెప్పింది అనేస్తే రెగ్యులర్ క్లాసెస్ కూడా మార్నింగ్ లో క్లాస్ 6:30 క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఆ ఫీ కూడా చాలా రీజనబుల్ ఫీ అండి. అయితే ఫీ ఎక్కువ రీజనబుల్ గా ఉంటుంది, వాల్యూ మొత్తం హై వాల్యూ ఇస్తాం. మెయిన్ ఎక్కువ మీ సబ్జెక్ట్ పై కాకుండా ఏ స్టూడెంట్ అయితే వస్తారో వాళ్ళకి రిజల్ట్స్ పైన మేము ఫోకస్ పెడతాం. సో సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే చాలా గూగుల్లో నేర్చుకోవచ్చు, యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు, చాట్‌జీపీటీలో నేర్చుకోవచ్చు. గురుముఖంగా నేర్చుకుంటే ఎక్కువ వస్తుంది. గురుముఖంగా సాధన చేసినప్పుడు విద్య ఎక్కువ ఫలితం ఇస్తుంది. జీవితంలో సక్సెస్ ప్రతి ఒక్కరి సొంతం అవుతుంది, అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తలో కాసు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.